హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సునీత అశోక్ టైలరింగ్ బ్లాగ్స్. ఈ వీడియోలో డోరీ హ్యాంగింగ్స్ ఎట్లా కుట్టుకోవాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మనకైతే డబల్ కలర్ డోరీ అన్నమాట. ముందైతే క్లాత్ వీడియోలో చూస్తుంటారు కదా, ఫోర్ అండ్ హాఫ్ తీసుకున్నాను. రెండు సైడ్ల అడ్డంగా నిలువుగా 4.5 ఉండేటట్టు చూసుకొని ముందు రెండు మూలలు అనేది ఒక దగ్గర పట్టుకోవాలి. వీడియోలో చూడండి అర్థమవుతుంది. రెండు మూలలు ఒక్క దగ్గర పట్టుకొని మళ్ళీ మిగతా ఇంకా రెండు ఉంటాయి కదా, ఆ రెండింటిని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఆ రెండు ఒక్క దగ్గర పెట్టుకొని మిడిల్లో డోరీ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. సింపుల్గా అయితే డోరీ ఫ్లవర్ లెక్క అనిపిస్తుందండి, చిన్న ఫ్లవర్ లెక్క. చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇంకొకటి కలర్, రెండు కలర్లు అని చెప్పిన కదా, డబుల్ కలర్తోని. ఇప్పుడు ముందు కుట్టింది అయితే టాప్ కలర్ అండి, ఇప్పటిది ప్యాంట్ కలర్ అనమాట, రెడ్ కలరు. చూస్తున్నారు కదా, సేమ్ అదే విధంగా ఫస్ట్ది ఎట్లా ఫోల్డ్ చేసుకున్నామో రెండోది కూడా అదే విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే అయిపోయాయి. 1 ఇంచ్ గ్యాప్తోని కుట్టుకోవాలండి. రెండోది అయితే ఒకదానిపైన ఒకటి నీట్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో. ఇంకొకటి స్టిచ్ చేసుకుంటున్నాను. నేనైతే 3 పెట్టుకున్నానండి, 4, 5 మనకి ఎన్ని కావాలనుకుంటే అన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఒక 5, 6 వరకు కూడా పెట్టుకోవచ్చు, నీట్గా ఉంటుంది. కాకపోతే ఇక్కడ చిన్న పిల్లకి నేను టాప్ స్టిచ్ చేసింది కాబట్టి ఒక 3 అయితే పెట్టుకున్నాను. మరి చిన్న కాకుండా మీడియంగా పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా నీట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చిందో. 2 అయితే స్టిచ్ చేసుకున్నాను నేను. ఇట్లా డబల్ కలర్తో స్టిచ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది, చూడడానికి లుక్ బాగుంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.